హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ 8. ఆఫీస్కు వెళ్ళిన సూర్య స్టాప్ ఇంకా రాకపోవడంతో తన కేబిన్కి వెళ్ళి సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. చాలా సమయం వరకు అలానే ఉండిపోయాడు. ఇంతలో మై కమిన్ సార్ అని వాయిస్ వినగానే తేరుకొని కమిన్ అని పిలిచాడు. లోపలికి వచ్చిన తన పిఏ సాకేత్ సార్, మనం ఈరోజు టెండర్ వేయడానికి వెళ్ళాలి, లంచ్ తర్వాత హోటల్లో మీటింగ్ ఉంది అని తన షెడ్యూల్ చెప్తాడు. అంతా విన్న సూర్య అయిపోయిందా, ఇంకా ఉందా అని అంటాడు. సూర్య మాట విని తల ఎత్తి చూస్తే సూర్య కోపంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది సార్, నేను తప్పుగా ఏమైనా చెప్పానా అని అడుగుతాడు. కానీ సూర్య ఇంకా అలానే చూస్తాడు. ఏదో అర్థమైన వాడిలా సారీరా, ఏదో పొరపాటుగా అని చెప్పేలోపు, పొరపాటు కాదు, నీకు కొవ్వు ఎక్కువై నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరు లేనప్పుడు సార్ అని పిలవద్దు అని చెప్పగా కోపంగా లేచి సాకేత్ దగ్గరకు వస్తాడు. సూర్య, సారీరా, ఇంకెప్పుడు అలా చెయ్యను, వదిలేయిరా అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు. నీ క్యూట్ ఫేస్కి మా చెల్లి కరుగుద్దేమో కానీ నేను కాదు, నీ పని వచ్చాక చెబుతా పద అని తనని తీసుకొని టెండర్ ఆఫీస్కు వెళ్ళిపోతాడు. సాకేత్ సూర్య స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. సాకేత్ ఇంటర్ చదివేటప్పుడు తన పేరెంట్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోతారు. ఒంటరిగా ఉన్న సాకేత్ని తన ఇంటికి రమ్మని చెబుతాడు. కానీ తను వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకొని ఇప్పుడు సూర్య దగ్గరే పిఏగా జాబ్ చేస్తున్నాడు సాకేత్. ప్రేమించిన అమ్మాయితో తానే దగ్గరుండి పెళ్లి చేశాడు. ఇక్కడ ధరణిని ఉదయం లేచి తన పనులు పూర్తి చేసుకుని స్వాతి ఇంటికి బయలుదేరింది. ధరణి వెళ్ళిన కాసేపటికి తన తమ్ముడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది కాంతం. ఏంటి అక్క రమ్మన్నావు, ఏమైనా పని పడిందా నాతో అంటూ లోపలికి వచ్చాడు గిరి. అవును, నువ్వు ధరణిని పెళ్లి చేసుకోవాలి, అది రేపే అని అంటుంది. ఏంటక్క, ఎప్పుడు నేను అడిగినా టైం ఉంది ఆగు, నన్ను ఆపేదానివి, ఇప్పుడు నిజంగానే అంటున్నావా అని సంతోషంగా అడిగాడు. కానీ కారణం ఏదైనా ఉందా అని అంటాడు. అవును, నిన్న ఆ స్వాతి ఇంటికి వచ్చి ధరణిని పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అది ఒప్పుకోలేదు. కానీ అది దీన్ని ఒప్పించేలా ఉంది. అందుకే నువ్వు పెళ్లి చేసుకో, అది రేపే. సరే అక్క, నేను ఎప్పుడు దాన్ని పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నా అంటాడు. సరే, పెళ్ళైన తరువాత దాని పొలం నీ పేరు మీదకి వస్తుంది, నువ్వు నా పేరు మీద రాయాలి, అర్థమైందా? అలాగే, అయినా నాకే దగ్గరగా ₹1,00,00,000 ఆస్తి ఉంది. ఆ 5 ఎకరాల పొలం నాకెందుకు, నీకే రాస్తాన్లే. పిచ్చోడా, ఆ పొలం దాని చిన్నప్పుడే దగ్గరగా ₹1,00,00,000 వరకు ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ విషయం నాకు పోయిన ముసలాడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అందుకే నీకు దాన్ని అప్పచెప్పి పొలం నాకు రాగానే అమ్మేసి నేను నా కూతురు హ్యాపీగా జీవిస్తాం అని మనసులో అనుకుంటూ ఉంది. అక్క, నేను మాట్లాడుతుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, రేపు మంచి ముహూర్తం పెట్టించు అని మామూలు విషయాలు మాట్లాడుకుంటారు. అప్పుడే ధరణి వస్తుంది. అది చూసి కాంతం, ఇది అప్పుడే వచ్చిందేంటి, మేము మాట్లాడుకున్న విషయాలు వినలేదు కదా? లేదు, అది వచ్చేటప్పటికి వేరే విషయం మాట్లాడుకుంటున్నాం కదా, వినుండదు అనుకొని అదేంటే అప్పుడే వచ్చేసావు అని అడుగుతుంది కాంతం. స్వాతి వాళ్ళ నానమ్మకి బాలేదని వాళ్ళ ఊరు వెళ్ళారంట. నేను దారిలో ఉండగా ఫోన్ చేసి చెప్పింది, అందుకే వచ్చేసా. ఏమైనా కావాలా పిన్ని అని అడుగుతుంది. ఏం వద్దు, నువ్వు లోపలికి పో అని చిరాగ్గా చెబుతుంది. సరే అని ధరణి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అక్క, అది ఏదైనా వినేసిందంటావా అని అడుగుతాడు గిరి. లేదు, వినలేదు. విన్నా అది నా నుండి తప్పించుకోలేదు. నువ్వు వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే అక్క అని ధరణి తనకు దక్కుతుందని హ్యాపీగా వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చిన ధరణి బాబును మంచంపై పడుకోబెట్టి
నోటి దగ్గర చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తుంది. స్వాతి ఇంటికి వెళుతున్న ధరణికి దారిలో ఉండగా ఫోన్ వస్తుంది. స్వాతి వాళ్ళు ఊరు వెళ్తున్నట్టు తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే బయటకు గిరి, కాంతం మాటలు వినిపిస్తాయి. వాళ్ళ మాటలు వినగానే కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి. వెంటనే నార్మల్ అయ్యి ఏమీ విననట్టు లోపలికి వస్తుంది. లోపలికి రాగానే ఇంకా బాధని దాచుకోలేక ఏడుస్తుంది. తన పిన్ని ఆస్తి కోసం తన జీవితాన్ని నరకంలోకి నెడుతుంది అని తెలిసి చాలా బాధపడుతుంది. ఒకవేళ ఆస్తి ఇస్తానన్నా పెళ్లి జరగకుండా ఆపదని తెలుసు. చాలాసేపు బాధపడి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్